హాయ్ అండి. బొంబాయి చట్నీ ఎంతమందికి తెలుసు? బొంబాయి చట్నీ వేరు, పూరి కూర వేరండి. బొంబాయి చట్నీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ శనగపిండి వాటర్ కూడా అందులో వేసి నార్మల్ వాటర్ కూడా కొంచెం వేయాలండి. 2 వేసిన తర్వాత కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంతసేపు బాయిల్ చేయాలండి. శనగపిండి స్మెల్ పోయేంత వరకు, అలానే అది బాయిల్ అయ్యి దగ్గరికి చిక్కపడుతుంది. చిక్కపడేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ. ఈ బొంబాయి చట్నీ ఎక్కువ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరకు బాగా తింటారండి. నాకు తెలిసినంత వరకు ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ బొంబాయి చట్నీని వాడతారు.